हरिः ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ
మనం చదువుతున్నాం ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలు గాని దీని గురించిన వివరణ, కార్యక్రమం గురించిన వివరణ. మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో క్యాష్ తాళం వేసి ఉంటుంది. అది ఇద్దరి దగ్గర ఉండాలి, ఇద్దరు ఉండాలి. అది ఓపెన్ చేయాలంటే ఇద్దరు కావాలి. ఎప్పటికప్పుడు ఇద్దరు వెళ్ళి ఓపెన్ చేసి క్యాష్ అక్కడ నుంచి క్యాషియర్కి హ్యాండ్ ఓవర్ చేయడం. ఆ రోజుకి సంబంధించి ఎంత అవసరమో దానికి తగ్గట్టు మరలా లాక్ చేయడం. అంటే ఒకసారి తాళం తీసాం కదా, ఇంకా మళ్ళీ అక్కర్లేదు కదా, ఇంకా తాళం తీసే ఉంచుదాం అని అంటే ఏమవుతుంది, మొత్తం మాయమైపోతాయి అవన్నీ. అందుకని భద్రత, జాగ్రత్త కోసం, వాటికి రక్షణ కోసం ఎప్పటికప్పుడు తాళం వేసి అవసరమైనప్పుడు తాళం తీసి మరలా వెంటనే అవసరం తీరంగానే తాళం వేయటం. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం అత్యంత రహస్యమైన విషయాలు, నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్న విషయాలు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు తాళం తీసి జాగ్రత్తగా దాంట్లో నుంచి బయటకు తీసుకున్నాం మనం మరలా తాళం వేయటం అన్నట్టుగా. అయితే తాళం వేయటానికి తీయటానికి ఇద్దరు ఉండాలి, బ్యాంక్ మేనేజరు ఇంకొకళ్ళు. అట్లాగే మనం ఇక్కడ చెప్పేవాడు వినేవాడు, వీళ్ళిద్దరు ఉంటే గానీ ఆ తాళం తెరవడానికి లేదు. ఇద్దరు కలిస్తేనే తాళం తెరవడానికి వీలవుతుంది. ముగ్గురు కలిస్తేనే వరుడు బయటకు వస్తుంది, ఆ దైవనామం అన్నట్టుగా. అందువల్ల ఇవి మరలా చదువుతూ ఉన్నాం. ఇవి ఎప్పుడు విన్నదే కదా అని మనం మన మనసును వేరే విషయాల్లోకి మరల్చడం కాకుండా, అంటే వినేవాళ్ళు కూడా ఉంటేనే ఇక్కడ అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయితేనే దాంట్లో ఉన్న రహస్యార్థాలు దాగి ఉన్నటువంటివి, అలాగే దైవానుభూతి అవన్నీ కూడా మనకి అందుబాటులోకి రావు. అవి అందుబాటులోకి రావాలి అంటే ఇద్దరము ఇక్కడ ఉండాలి. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, పరమ గురువులు హెలెనా పట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజర్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 326వ పాఠము 9/3/2026 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏం చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి
మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అంటే 3 గ్రంథాల్లోని విషయాలని మనం దీనికి రావడానికి ముందు 3 గ్రంథాలు మనం అధ్యయనం చేసాం. ద డివైన్ ప్లాన్, అట్లాగే దివ్య జ్ఞాన ప్రబోధిని, అలాగే ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్రం మూలం. ఈ 3 గ్రంథాలు, ఈ 3 గ్రంథాల్లో విషయాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇక్కడ పెట్టాం మనం. అంటే ద డివైన్ ప్లాన్ అప్పుడేమైంది, సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనం అందరము ఇక్కడ చేరాము. డివైన్ ప్లాన్ లో మనకి ఇవ్వబడ్డ విషయాలన్నింటినీ, దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ఇది దివ్య జ్ఞాన ప్రబోధిని మొట్టమొదటి వాక్యం. ఇది ఆధునిక విజ్ఞానము ముందుకెళ్తోంది, బాగానే ఉంది, కానీ తప్పిపోయినటువంటి తత్వదర్శనం ఒకటి ఉండిపోయింది. దానికో అట్లా తప్పిపోయిందని కూడా అనుకోవటం లేదు వాళ్ళు, కాబట్టి అన్వేషించడం కూడా చేయటం లేదు. వాళ్ళకు అందినట్టుగా ఈ ఎఫెక్ట్స్ని, ఈ కార్యాన్ని, కాజుని వెతకకుండా కార్యంతోనే ఆగిపోతూ కార్యాన్నే అన్వేషిస్తూ పరిశోధిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకని తప్పిపోయింది వాళ్ళ దగ్గర. ఆ తప్పిపోయిన తత్వదర్శనాన్ని మనం అందుకోవటానికి దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథం మనకు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఆ మొత్తం గ్రంథం యొక్క ఎస్సెన్స్ ఈ మాట అన్నమాట. తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము అనే, ఈ గ్రంథం దగ్గరకు వచ్చాము అని ఒకటి. అలాగ 2. ఇక 3వది, ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. ఇది దేంట్లోది, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్రం మూలము. ఆ గ్రంథంలోని విషయం, ఆ గ్రంథంలో బ్లవెట్స్కీ మాదిరిగా ఉంది చివరి రోజుల్లో అన్న వాక్యాన్ని తీసుకుని ఇక్కడ పెట్టాం. అట్లా మనం ఏ గ్రంథాలను అయితే అధ్యయనం చేస్తామో సీక్రెట్ డాక్టర్ దగ్గరకు రావడానికి ముందు ఆ 3 గ్రంథాల్లోని ఎస్సెన్స్లు ఒక్కొక్క వాక్యంలో ఇక్కడ చేర్చడం జరిగింది. ఆ 3 గ్రంథాలను మనం నిరంతరము గుర్తు చేసుకున్నట్టుగా అవుతుంది, దాంతో అనుసంధానం అవుతున్నట్టుగా అవుతుంది. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం.
అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం రెండో స్టాంజాకి సంబంధించిన రెండో శ్లోకం పూర్తి చేసుకున్నాం. అయితే అక్కడ ఒక సూచన ఇవ్వబడింది. పార్ట్ 2లో ఉన్నటువంటి రెండో భాగంలో ఉన్నాడు. మనం ప్రథమ భాగంలో స్టాంజాస్ ఉన్నాయి. ప్రథమ సంపుటంలోని ప్రథమ భాగంలో స్టాంజాస్ గురించిన వివరణ ఉంది. రెండో భాగంలో సంకేత విద్యల పరిణామం గురించి ఇవ్వటం జరిగింది. దాంట్లో ఖేయాస్, థియాస్, కాస్మాస్ అనే అధ్యాయం 4వ అధ్యాయంలో అది కూడా అధ్యయనం చేయండి అని సూచించడం జరిగింది. మనం ఏదైతే రెండో స్టాంజాలో రెండో శ్లోకము దానికి సంబంధించి చెప్పుకుంటున్నాము అది మరింతగా మనకి అర్థం కావటానికి ఇది కూడా మీరు అధ్యయనం చేయండి, స్పష్టంగా అవగాహన అవుతుంది మీకు అని మనకి సూచన ఇవ్వటం జరిగింది. అందుకని మనం రెండో భాగంలోకి వచ్చాం. పార్ట్ 2లో ఉన్నటువంటి 4వ అధ్యాయంలోని ఖేయాస్, థియాస్, కాస్మాస్ అనే విషయంలోకి వచ్చాం. అవి చెప్పుకుంటూ ఉన్నాం మనం. The living fire, the spirit of light and sometimes madness. అది వివరించుకున్నాం. It was the highest deity itself which, according to Plato, built the universe in the geometrical form of the dodecahedron. The dodecahedron. And its first begotten was born of chaos and primordial light, the central sun. డోడెకాహెడ్రాన్ అంటే ప్లేటో ఏమి సిద్ధాంతీకరించాడంటే, ఆయన ఏం ప్రతిపాదించాడంటే మొత్తం యూనివర్స్ అంతా జామెట్రైజెస్ అని అన్నారు. మొత్తం రేఖాగణిత సూత్రాల ప్రకారం రేఖాగణిత ఆకారాలకి తగ్గట్టుగా ఈ విశ్వం అంతా నిర్మింపబడింది రేఖాగణిత సూత్రాలను ఆధారం చేసుకుని. ఆ డోడెకాహెడ్రాన్ అంటే ఏంటో కొంచెం చూద్దాం మనం. ఇన్ హెచ్బిబి సీక్రెట్ డాక్ట్రైన్ ఈ మనం చదువుతున్న గ్రంథంలో ద డోడెకాహెడ్రాన్ ఈజ్ ఎ కీ సింబల్ ఆఫ్ సీక్రెట్ జియోమెట్రీ రిప్రజెంటింగ్ ది యూనివర్స్, ది కాస్మాస్ అండ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈథర్. ఈ సృష్టి నిర్మాణానికి, ఈ విశ్వ నిర్మాణానికి, విశ్వ ఆవిర్భావానికి మూలంగా ఉన్నది అంటే ఎట్లా చేయాలి అనే దాంట్లో ఈ ఆకారానికి సంబంధించి ఈ ఆకారానికి తగినట్టుగా నిర్మాణం ప్రారంభమైంది అని ప్లేటో ప్రతిపాదించడం. దీని గురించి ఎక్కువగా మన సీక్రెట్ డాక్టర్లో ఉదహరించడం జరిగింది. చాలా ప్రధానమైనటువంటి కీ సింబల్. అంటే ఏదైనా కానీ మనం సంకేతాల ద్వారానే మనం చెప్పుకోగలుగుతాం. ఉన్నట్టు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వలేం. సూర్యుడు అని అన్నాం,
సూర్యుడిని తెచ్చి ఇక్కడ పెట్టి మీకు చూపించలేం కదా! సూర్యుడు అంటే దానికి సంబంధించిన సంకేతాలతో అది అలాగుంటుంది, ఇలాగుంటుంది అని దానికి బదులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఏదైనా గాని, ఏ విషయమైనా. అట్లా చెప్పుకోవటాన్నే సంకేతము అని అంటాం. అట్లా ఈ సృష్టి నిర్మాణం గురించి, ఈ సృష్టి యొక్క ఆవిర్భావం గురించి, ఈ సృష్టి పరిణామం గురించి, ఈ బ్రహ్మాండ పరిణామం గురించి మనం చెప్పుకోవాలి అంటే సంకేతాల ద్వారానే మనం చెప్పుకుంటాం. దాంట్లో ప్రధానమైన సంకేతం ఏది తీసుకున్నారు? జామెట్రైజెస్ ఈ రేఖాగణిత సూత్రాల ఆధారంగా ఉన్నటువంటి డౌడెకాహెడ్రాన్ అన్న చిత్రాన్ని తీసుకున్నారు వాళ్ళు, అన్న బొమ్మని. It is described as the geometric shape used by the demiurgus, that is the creative power. అంటే ఆయన ప్లాన్ కూడా ఇవ్వబడింది ఆయనకి. నిర్మాణం చేసేవాడు ప్రారంభించాడంటే అర్థం ఏంటి? ఇంటి నిర్మాణం ప్రారంభించారండి అని అంటే అర్థం ఏంటి? ప్లాన్ ఇవ్వబడింది వాళ్ళకి. దాంతో ఆ ప్లాన్ ప్రకారం వాడు నిర్మాణం చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్లాన్ ఎలాగ ఇచ్చారు? ఇట్లా జామెట్రికల్ షేప్స్తో, ఆ ఆకారాలు. అందుకని దానికి తగినట్టే ఆయన ఏం చేశాడు? యాజ్ ద జామెట్రిక్ షేప్ యూజ్డ్ బై ద డెమియర్గాస్, ద క్రియేటివ్ పవర్ టు అరేంజ్ ది కన్స్టలేషన్స్ ఆన్ ద హెవెన్స్. ముందు ఈ తారకలు, మనం నక్షత్రాలు అనే పదం వాడకుండా తారకలు అని వాడుతున్నాం. నక్షత్రాలు అంటే దాని యొక్క విభాగం వేరుగా ఉంది మన వేదానికి సంబంధించి. మన జ్యోతిష శాస్త్రం కానీ వేదము కానీ వీటికి సంబంధించి నక్షత్ర విభాగము విడిగా ఇచ్చారు. 27 నక్షత్రాల విభాగము, 28 నక్షత్రాల విభాగము, ఆ మాదిరిగా. ఇప్పుడు నక్షత్రము అనేటప్పటికల్లా ఇది అది రెండు మనకు కన్ఫ్యూషన్ అవుతుంది. అందుకని మనకి వేదం అంతా కూడా సంస్కృతంలో తారకలు, తెలుగు కానీ సంస్కృతం కానీ తారకలు అని ఉపయోగించారు. ఆ మిరుముట్లు కలుపుతున్నటువంటి అంతరిక్షంలో మన రాత్రిపూట మనకి కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా తారకలు. ఆ తారకలను ఏ ఏ పద్ధతుల్లో ఏర్పాటు చేశారు, ఎలా అరేంజ్ చేశారు, ఏ షేప్ లో అరేంజ్ చేశారు అంటే డౌడెకాహెడ్రాన్ అన్న షేప్ లో అరేంజ్ చేశారు అని ఇక్కడ చెప్పబడుతుంది. డెమియర్గాస్ అంటే the powers are the three great classes of or hierarchies known under the generalizing term of ధ్యాని చౌహాన్స్. డివైన్ ప్లాన్ లో మనం 45 పేజీలో ధ్యాని చౌహాన్స్ 3 అంచెలుగా వాళ్ళ యొక్క పరిపాలక వ్యవస్థ ఉంది. 3 great classes who direct and guide the semi-intelligent forces, also called by a generalizing term the 3 classes are kingdoms of the elementals. The first elemental kingdom, Sauratma Vargu, Chandratma Vargu.
వాటి వరకు. Further, in regard to the building of the world, generally referred to as its creation by a creator. ఈ మొత్తాన్ని సృష్టించుతున్న వాళ్ళు సృష్టికర్తగా చెప్పబడింది. క్రియేషన్ బై ఎ క్రియేటర్. In esoteric philosophy, the demiurge or logos regarded as the creator. అంటే ఆ మూడు జీవ ప్రసారాలు మనం లాగాస్ అనగానే మూడు జీవ ప్రసారాలు, అది మొత్తాన్ని కలిపి డెమిఅర్జ్ అని అంటాం. అంటే క్రియేటర్ అన్నట్టుగా. రిగార్డెడ్ యాజ్ ద క్రియేటర్ ఈజ్ సింప్లీ అన్ అబ్స్ట్రాక్ట్ టర్మ్, అన్ ఐడియా లైక్ ఆర్మీ. అంటే మనకి ఎక్కడ ఏదైనా కానీ మనం ఇవన్నీ సంకేతాలతో కూడుకున్నాం. ఆర్మీ అనేటప్పుడు కల్లా మొత్తం ఆ చిన్న పదంలో వచ్చేస్తుంది. అంటే ఎక్కడి వరకు? రాష్ట్రపతి వరకు. రాష్ట్రపతి కూడా ఎందుకు వస్తున్నాడు? ఈ మూడు విభాగాలుగా ఉన్నటువంటి సైన్యం ఆ మొత్తానికి అధిపతి ఆయన. అందుకుని ఆయన నుంచి చిట్ట చివరగా ఉన్నటువంటి సైనికుడి వరకు వీళ్ళందరినీ కలిపి ఆర్మీ అన్న మాటతో ఎలాగైతే మనం చెప్తామో అట్లా డెమియర్జ్ ఆర్ క్రియేటర్ అనేటప్పుడు కల్లా, క్రియేటర్ అంటే తను విడిగా ఉండడు. ఇక్కడేంటి? క్రియేషన్తో కలిసిపోయి ఉంటాడు. అంటే తనే క్రియేషన్గా మారుతూ ఉంటాడు. క్రియేటర్ వేరు, క్రియేషన్ వేరు అంటానికి లేదు. క్రియేటరే తనని తాను క్రియేషన్గా మారుస్తూ ఈ స్థూలం దాకా వచ్చేస్తూ ఉండడం అనేది తనను తానే. As the latter is the all-embracing term for a body of active forces or working units, soldiers, so is the demiurge the qualitative compound of a multitude of creators or builders. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కింద ఎంతో మంది ఇంకా ఇంకా కింద ఇంకా కింద ఇవన్నీ చేసుకుంటూ స్థూలాతి స్థూలమైనటువంటి ఇప్పుడు మనకి దృశ్యమానం, మనకి కనిపిస్తున్నటువంటి, మనకి తెలుస్తున్నటువంటి సృష్టి వరకు రావాలి అంటే సూక్ష్మం నుంచి స్థూలానికి అంచెలంచెలుగా మొత్తాన్ని కలిపి డెమిఅర్జ్ క్రియేటర్ అని పిలుస్తాము. అట్లాగా జామెట్రిక్ షేప్ ఎట్లాగా చేశాడు ఆయన? జామెట్రిక్ షేప్ యూజ్డ్ బై ద డెమియర్గస్. ఆయన ఊరికి ఎట్లా పడితే అలాగే చేయలేదు. దానికి ఆయనకు ఒక ప్లాన్ ఇవ్వబడింది. ఆ ప్లాన్ ప్రకారం ఆయన తనను తాను సృష్టిగా మార్చుకుంటూ వచ్చాడు. అదంతా ఇన్ ఏ జామెట్రిక్ షేప్, సేక్రెడ్ జామెట్రీ, అత్యంత పవిత్రమైన రేఖాగణిత ఆకారాలతో ఏది చూసుకున్న ఒక చక్కటి క్రమ పద్ధతి. It represents the wholeness of the cosmos. డౌడెకాహెడ్రాన్ గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. అంటే సాలిడ్ ఫిగర్ having 12 faces, equal pentagons. 12 faces ఉంటాయి. అది ఒక్కొక్క ఫేస్ కి 5 ముఖాలుగా ఉంటుంది. మళ్ళీ పెంటాగన్ ఆ షేప్ లో ఇవ్వబడింది. మనకి దాని చిత్రం కూడా మనం దీంట్లో పెట్టాను, టెలిగ్రామ్ దాంట్లో మన గ్రూప్ లో పెట్టాను. It refers the wholeness of the cosmos and the 12 gated city of the Lord.
సంకేతం అనమాట. ఆ విధంగానే అట్లా నిర్మాణం చేయబడింది. మొత్తం ఈ సామ్రాజ్యాన్ని ఎలాగా నిర్మించారు? ఎన్ని గేట్లతో? 12 గేట్లతో ఉన్నటువంటి ఒక నగరం. సిటీ ఆఫ్ హెవెన్స్. ఆ స్వర్గం అలాగ నిర్మింపబడింది. 12 గేట్లున్నాయి దానికి. అంటే నవద్వారపురం అని జెప్పి అదొకటొస్తుంది మనకి. అది ఇంకొక చోట, ఇంకొక సందర్భంలో. ఇప్పుడు ఇది ఓవరాల్‌గా. ఇంకా సృష్టి ఇంకా అవ్యక్తంలో ఉంది. ప్రళయ స్థితిలో ఉంది సృష్టి అంతా. ప్రళయ స్థితి నుంచి ఈ వ్యక్త స్థితిలోకి, అంటే సృష్టి స్థితిలోకి రాబోతోంది. ఆ రాబోయే దాన్ని ఎట్లాగా చేస్తున్నారు. అంటే 12 గేట్లు ఉన్నటువంటిది. 12 ద్వారాలు ఉన్నటువంటి ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి నగరం. సిటీ ఆఫ్ హెవెన్. ఎవరిదా సిటీ? లార్డ్. ఆఫ్ ద లార్డ్. సిటీ ఎవరిది? లార్డ్. భగవంతునిది. Ether and spirit, it is identified as the fifth element or ether, Akasha, which combines the other four elements fire, earth, air, water. అంటే దీన్ని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఈథర్ అండ్ స్పిరిట్. ఈథర్ అంటే పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. దానికి ఆధారంగా ఉన్నటువంటి స్పిరిట్. ఏదైనా కానీ ఆత్మ, పదార్థం ఇలా 2 రకాలుగా ఉంటుంది. ఇలా పంచభూతాలు వాటికి సంబంధించిన ఆత్మ, స్పిరిట్. అది కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి 12 ఫోల్డ్ నేచర్, దాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. డోడెకాహెడ్రాన్. ఇట్స్ 12 పెంటాగనల్ ఫేసెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది 12 సైన్స్ ఆఫ్ జోడియాక్. ఈ సృష్టికి ముందు అన్నది ఏంటన్నమాట? ముందు 12, అంటే ఆ తారకలన్నీ బహిర్గతమైనవి. అలాగా విసిరేసినట్టుగా ఈ ఆకాశగోళము ఒక పండు వంటిది. దానిలోని గింజల వలె, దానిమ్మ పండు మనకి చక్కగా ఉదాహరణకి సరిపోతుంది. దానిమ్మ పండులోని గింజల వలె అసంఖ్యాకములకు సూర్యులు రూపొందుతున్నారు. మన సౌర కుటుంబమునకు చెందిన సూర్యుడు వానిలో ఒకడు. ఈ ఆకాశగోళమునకు నిర్దిష్టమైన కాల ప్రమాణం ఉన్నది. అలాగా ఒక పరిణామ పద్ధతి ఉంది. ఇలా అనేక తారకలతో కూడుకుని ఉంది ఈ ఆకాశం, అంతరిక్షం.
అవన్నీ ఆ తారకలన్నీ ఒక నిర్దిష్టమైన ఆకారంలో జామెట్రికల్ షేప్‌లో ఇవ్వబడ్డాయి అవి. అలాగా 12 సైన్స్ 12 రకాలుగా తారకలు కూర్పు చేయటం జరిగింది వాటిని. వాటినే మనం జ్యోతిషంలో 12 రాసులుగా తీసుకున్నాం. అంటే ఈ 12 రాసులే మొత్తం సృష్టంతటని ప్రభావితం చేస్తూ నడిపిస్తూ ఉందది. The 12 signs of zodiac symbolizing the zodiacal space or time frames. It bridges the gap between matter and spirit. అంటే మ్యాటర్ స్పిరిట్ వేరువేరుగా ఉండకుండా ఉపాధి పదార్థము పదార్థాన్ని నడుపుతున్నటువంటి చైతన్యము జీవము అంటే జీవము రూపము వేరువేరుగా కాకుండా వాటిని కలుపుతూ ఒక వారధిలాగా పనిచేస్తుంటే ఈ 12 ఫోల్డ్ నేచర్ అయినటువంటి డోడెకాహెడ్రాన్. Matter and spirit with the pentagonal forces representing the 5-limbed vehicle of the human soul. అంటే మనది మనం ఇలాగా నిలబడి కాళ్ళు కొంచెం పక్కకి చాచి 2 చేతులు పక్కకి చాచిస్తే మనం ఎట్లాగో ఎన్ని పాయింట్స్ వస్తాయి? 2 పాదాలు, అలాగే 2 చేతులు, శిరస్సు. ఈ 5 పాయింట్లు మనకొస్తాయి. అదే పెంటాగన్‌గా మనకి రూపొందించడం జరిగింది. దానికి అట్లా పెంటాగన్ ఏదైతే ఉందో అంటే మొట్టమొదటగా డోడెకాహెడ్రాన్ ఈ పెంటాగనల్ దీంతో ఎలాగైతే చేశారో దానికి అనుగుణంగానే మన యొక్క రూపం ఇక్కడొచ్చింది. మానవుడి యొక్క రూపం. అంటే మనల్ని బట్టి అది కాదు. మొట్టమొదటగా ఆ డెమియర్గస్ అంటే ఆ క్రియేటర్‌కి అందినటువంటి ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆయన ఎట్లాగైతే చేశాడో దానికి అనుగుణంగానే ఇక్కడ సృష్టిలో ఉన్న జీవులు వాళ్ళ ఆకారాలు ఏర్పడడం జరిగింది. మన ఆకారం కూడా అట్లా పెంటాగన్ ఆకారంగా ఏర్పడింది. Five-limbed vehicle of the human soul, which can become a gate of heaven. అట్లాగా నిలబడటంతో అది పంచకోణ తారకగా మనకి ఇప్పుడు రేపు ఏప్రిల్‌లో జరగబోతుంది. అంటే గుడ్ ఫ్రైడే వచ్చే టైంలో వీళ్ళు సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ అని పెడతారు. దాంట్లో జరుగుతుందనమాట ఇది పంచకోణ తారక. రిచువల్ ఒకటి చేస్తారు. విచ్ కెన్ బికమ్ ఎ గేట్ ఆఫ్ హెవెన్. ఇది గేటుగా ఉపయోగించి మనకి ఆత్మ దర్శనానికి అది మార్గంగా అది ద్వారంగా ఉంటుందన్నమాట. ఈ పెంటాగన్ అన్నది అంటే మన యొక్క ఈ 2 పాదాలు, 2 చేతులు, శిరస్సు వీటి ద్వారా మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి. అందుకే యేసు ఎట్లాగా సిలువ వేయబడ్డాడు? 2 పాదాలు మేకులు కొట్టబడ్డాడు. 2 చేతులు మేకులు కొట్టబడ్డాడు. నుదురు మేకులు కొట్టబడింది. దానికి అనుగుణంగా మనకి అక్కడ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ అని పెట్టి చేస్తూ ఉన్నారు. ఓకే. గేట్ ఆఫ్ హెవెన్ అంటే పదార్థంలో చిక్కుబడిపోయినటువంటి మనం పదార్థానికే మనం పరిమితమైనటువంటి మనం మ్యాటర్ నుంచి స్పిరిట్‌గా మారటానికి ఇది గేటుగా పనిచేస్తుంది. ఈ పెంటాగన్ అన్నది. అలాగే సేక్రెడ్ జియోమెట్రీ ద డోడెకాహెడ్రాన్ ఈజ్ ఆఫెన్ లింక్డ్ విత్ ద డోడెకాహెడ్రాన్ షేప్డ్ యూనివర్స్ థియరీ ఇన్ మోడర్న్ ఫిజిక్స్. దీన్నే వీళ్ళు తత్వవేత్తలు కానీ వేదంలో చెప్పబడ్డాయి కానీ పవిత్ర గ్రంథాల్లో వర్ణింపబడిన విషయాలు కానీ దానికి అనుగుణంగానే వీళ్ళు కూడా మనకి సైంటిస్టులు
ఈ భౌతిక శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఆ యూనివర్స్ యొక్క షేప్ ఇట్లాగే ఉందని వాళ్ళు కూడా మనం పరిశోధించి తెలుసుకోవటం జరుగుతుంది. పరిశోధించి తెలుసుకోవటం జరిగింది. విచ్ సజెస్ట్స్ ఎ ఫినిట్ 12 సైడెడ్ స్పేస్. అంటే ఈ మొత్తం స్పేస్ అంతా, ఈ చోటంతా 12 ముఖాలు కలిగినటువంటిదిగా ఉంది అని సైంటిస్టులు కూడా తీర్మానించడం జరిగింది. ద సీక్రెట్ డాక్టర్ ఎంఫసైజెస్ దట్, అందుకే సీక్రెట్ డాక్టర్ మనం ఎక్కడ చదువుతున్నా కానీ ప్రముఖంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దట్ ఏన్షియంట్ ఫిలాసఫర్స్, ప్రాచీన తత్వవేత్తలు, స్పెసిఫికల్లీ ప్లేటో అండ్ ద పైథాగోరియన్స్, ప్లేటో కానీ పైథాగరస్ కానీ వాళ్ళని అనుసరించే వాళ్ళు కానీ వ్యూడ్ దిస్ షేప్ యాజ్ ద మోస్ట్ సీక్రెట్, అత్యంత పవిత్రమైనది. అంటే ఇక్కడ మనకి ఆ షేప్ పవిత్రం కాదా అంటే ఇది పవిత్రమే. ఆ షేప్ ఎక్కడున్నా పవిత్రమే. ఎందుకంటే ఆ ఆకారంలోనే ఆ శక్తులన్నీ ఒక్కచాటికి జారుతాయి, కేంద్రీకరింపబడతాయి. ఏంటి ఆకారాలన్నీ? ఆ శక్తులు కేంద్రీకరణ, డిఫరెంట్ దిక్కుల నుంచి, డిఫరెంట్ మూలల నుంచి శక్తులు పనిచేస్తూ ఒకదానికొకటి పరిపూరకంగా అది కేంద్రీకరింపబడటం, ఆ షేప్లో నిబంధింపబడటం, దాని ద్వారా ఆ శక్తి పనిచేయటం, మొత్తం అన్ని సమాహార శక్తి రూపంగా. శక్తి రూపాలు ఇవన్నీ. ఇందుకే శ్రీ యంత్రము మనకి మరి అద్భుతంగా ఇచ్చారు. అది ఈ శక్తి రూపాలు అవన్నీ. ద మోస్ట్ సీక్రెట్, అత్యంత పవిత్రమైనది. మనం ఈ 1వ తరగతి నుంచి మనం ఎస్ఎల్సి వరకు, లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ ఈ కాలేజీల్లో కానీ ఇట్లా మనం పాఠాలు చదువుతూ ఉన్నాం. వాటిల్లో వీటికి సంబంధించిన జామెట్రికల్ షేప్స్కి సంబంధించినవి వస్తుంటాయి. అంటే ఇవన్నీ మనకి మామూలు, ఇదే మా సాధారణం అండి, ఇది పవిత్రమేమి కాదు ఇది అన్నట్టుగా మనం అనుకోకూడదు. ఇది కూడా అత్యంత పవిత్రమైనది. అక్కడ ఒక షేప్ గీసాము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. దాన్ని ఒకటి సంకేతిస్తూ ఉంటుంది. ఒకదాన్ని సంకేతిస్తూ అక్కడ ఒకటి నిలబడింది అంటే అదేంటి? తన కోసం నిలబడలేదు, ఇంకొక దాన్ని మనకి తెలియజేయటం కోసం తను అక్కడ నిలబడింది. అది పవిత్రం అంటే. పవిత్రం అంటే ఏంటి? తన కోసం కాకుండా ఇంకొకరి కోసం, తన ద్వారా తను అక్కడ నిలబడటం ద్వారా ఆ ఆకారంతో దాన్ని చూస్తున్న వాళ్ళు దానిలో రహస్యాలని వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. ఆ రహస్యాలను అట్లాగే నిలబడిందే ఆ ఫిగర్, ఆ చిత్రం, ఆ బొమ్మ. కాబట్టి మనకి లెక్కల పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మలన్నీ అత్యంత పవిత్రమైనవి. ఎందుకది మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అవి తమ కోసం కాదు, మన కోసం అక్కడ నిలబడి ఉన్నాయి అవి. అట్లా మనం వాటిని చూడాలి. అట్లా మనం ఈ చుట్టూ ఉన్నాయి ఏది తీసుకున్నా, ఇప్పుడు మన ఒక మనిషిని తీసుకుంటే పెంటగన్, 2 పాదాలు, 2 చేతులు, శిరస్సు. జీసస్ ద క్రైస్ట్, సిలువ వేయబడినటువంటి జీసస్ ద క్రైస్ట్. అంటే మ్యాటర్కి సిలువ వేయబడింది అన్నట్టుగా. మ్యాటర్కి సిలువ వేయబడింది అనేటప్పటికల్లా స్పిరిట్ స్వేచ్ఛగా బయటకు వచ్చింది అన్నట్టుగా ఒక భావన. ఎందుకంటే అప్పుడు దాకా ఏంటి? ఈ స్పిరిట్ మ్యాటర్లో బంధింపబడి ఉంది. అందువల్ల మ్యాటర్ని తీసేస్తే అప్పుడు ఇది స్పిరిట్ స్వేచ్ఛగా విహారం చేస్తుంది అన్నట్టుగా. అంటే మ్యాటర్ స్పిరిట్ వేరు కాదు, స్పిరిటే మ్యాటర్గా మారింది. కానీ స్పిరిట్ మ్యాటర్గా మారేటప్పుడు కల్లా తను దాంట్లో బంధింపబడడం జరిగింది. అట్లా కొంత మనకి సంకేతంగా ఇవ్వడం కోసం. అట్లా ఏ బొమ్మైనా కానీ
అన్ని జామెట్రికల్ షేపే. ఏదైనా కానీ జామెట్రికల్ షేప్, సేక్రెడ్ జామెట్రీ, అత్యంత పవిత్రమైన రేఖాగణిత ఆకారము, రేఖాగణిత శాస్త్రం అన్నట్టుగా మనం చూడాలి. అట్లా మనకి ఎవరిని చూసినా కానీ మన చుట్టూ ఏది చూసినా ఒక చక్కటి ఆకారంతో నిలబడి ఉన్నాయి జామెట్రికల్ షేప్, అత్యంత పవిత్రమైనవి. ఎందుకంటే అవి వాటి కోసం నిలబడలేదు, తమ ద్వారా ఈ సృష్టి రహస్యాన్ని వివరించడానికి అక్కడ నిలబడి ఉన్నాయి అవి తమ ఆకారం ద్వారా. ఏ ఆకారంలో నుంచైనా సృష్టి రహస్యాన్ని మనం ఉన్మీలకం అవుతుంది, తెలుసుకోవచ్చు. అట్లాగనమాట. అందుకని సేక్రెడ్ జామెట్రీ అన్నారు. అంటే ప్లేటో, పైథాగోరియన్స్ viewed this shape as the most sacred, representing the perfect number. 12 అనేది పరిపూర్ణమైనటువంటి సంఖ్య. అండ్ ద జామెట్రిక్ ఫిగర్ ఎంప్లాయిడ్ బై ద డెమిర్గస్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ది యూనివర్స్. దాని ఆధారంగానే మొత్తం విశ్వం సృష్టింపబడింది. ఆ ఆకారంతోనే ఆ చిత్రాన్ని ఉపయోగించుకునే ఆ రేఖా చిత్రాన్ని అట్లా మనం చూడాలనుకుంటాం. ఆ తర్వాత అంటే మనం ఏదైనా ఒక పదం గురించి చెప్పుకునేటప్పుడు సంపూర్ణంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇక అనుమానము, సందేహము ఏం లేకుండా ఈ పదం ఇంతవరకేనండి, ఇక ఇది వేరే. జామెట్రీ అంటే జామెట్రీ అంతే, లెక్కల్లో అదొక విభాగం, ఇంకా అంతే కది. మళ్ళీ వేరే వేరే ఉన్నాయండి అని అట్లా కాకుండా ఏది పట్టుకున్నా కానీ మొత్తానికి పనికొస్తుంది అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే. డోడెకాహెడ్రాన్ అంటే అకార్డింగ్ టు ప్లేటో బిల్ట్ ద యూనివర్స్ ఇన్ ద జియోమెట్రికల్ ఫార్మ్. ద హైయెస్ట్ డైట్ ఎవరైతే ఉన్నారో డెమిర్గస్ క్రియేటర్, ఆయన ఏం చేశాడు? బిల్ట్ ద యూనివర్స్, ఈ విశ్వం మొత్తాన్ని ఎలాగ నిర్మాణం చేశాడు? ఇన్ ద జియోమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ద డోడెకాహెడ్రాన్, అండ్ ఇట్స్ ఫస్ట్ బిగాటెన్ was born of chaos and primordial light, the central sun. సూర్యులందరికీ కేంద్రమైనటువంటి సూర్యుడు, ప్రధానమైనటువంటి సూర్యుడు, ప్రథమ సూర్యుడు. ఆ వెలుగు మొట్టమొదటిగా బిగాటెన్, ఫస్ట్ బిగాటెన్, మొట్టమొదటిగా వెలుగు బయటకు రావటం జరిగింది. దేని నుంచి అంటే ఏదో బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? ఒకదాని నుంచి ఒకటి ప్రసవిస్తే అప్పుడు బయటకు వస్తుంది అది. మనం ఎట్లా వచ్చాం? ప్రసవింపబడ్డాం. ఏదైనా కానీ ఒక్కొక్కటి దానికి తగ్గట్టుగా ఏదో పద్ధతులు ఉండొచ్చు, కానీ మొత్తానికి ప్రసవింపబడడం. అట్లాగా బిగాటెన్ వాజ్ బోర్న్ ఆఫ్, దేని నుంచి వచ్చింది ఆ మొట్టమొదటి వెలుగు? కేయాస్ అండ్ ప్రైమార్డియల్ లైట్. అంటే ఈ మనం ఖాళీగా శూన్యముగా ఉంది అనుకుంటున్న ఈ చోటు, అలాగే ప్రైమార్డియల్ లైట్, ఆ మూలానికి సంబంధించినటువంటి వెలుగు, ఈ రెండింటి నుంచి మొట్టమొదటిది బహిర్గతం అవటం జరిగింది. ఫస్ట్ బిగాటన్ ఆ డోడెకాహెడ్రాన్ షేప్ లో మొట్టమొదటిగా. దిస్ ఫస్ట్ బోరన్ however was only the aggregate of the host of the builders. This firstborn
ఇక ఫస్ట్ బోర్న్ అంటే అర్థం ఏంటి అంటే అంతకుముందు అసలు జన్మించలేదు, ఎవరు జన్మించలేదు, ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా జన్మిస్తున్నారు, పుడుతున్నారు, ఎవరో పుట్టారు. అంతకుముందు ఎవ్వరు లేరు. అంటే అర్థం ఏంటి? ఇది ప్రారంభమా అంటే కాదు ఇది. ఇది అంతకుముందు ప్రళయ స్థితిలో ఉన్న దాంట్లో నుంచి, ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి వ్యక్తమయ్యే స్థితిలోకి ఇది వస్తూ ఉంది నెమ్మదిగా. ఆ వ్యక్తమయ్యే క్రమంలో అవ్యక్తం నుంచి వ్యక్తమయ్యే క్రమంలో అంటే ప్రళయం నుంచి సృష్టి స్థితి అంటే వ్యక్తమయ్యే స్థితి మన్వంతరము అని అంటాము. ప్రళయము మన్వంతరము అని మనం ఆ 2 పదాలు వాడుతున్నాం. అంటే పని విశ్రాంతి అన్నదానికి విశ్రాంతి ప్రళయంగా, పని మన్వంతరముగా మనం ఆ 2 పదాలు వాడుతున్నాం. కాబట్టి ఇక మేల్కొంచుతుంది. ప్రళయ స్థితి నుంచి మేల్కొంచుతుంది. మేల్కాంచేటప్పటికల్లా మొట్టమొదటిగా మనకి పూర్తిగా చీకటిగా ఉంది. రాత్రి, రాత్రి సమయం. పూర్తిగా చీకటిగా ఉంది. ఏం కనపడట్లేదు మనకి. ఏం లేదన్నట్టుగా ఉంది. మొట్టమొదటిగా ఎవరొచ్చారు? సూర్యుడు. సూర్యోదయం అయింది. ఫస్ట్ బోర్న్ ఆయన. అంతే కదా మనకి మరి. నిన్నొచ్చాడు గాని మరి వెళ్ళిపోయాడు కదా! నిన్నటికి అయిపోయింది అది. నిన్న వచ్చాడు, నిన్న సూర్యోదయం అయింది. మిట్ట మధ్యాహ్నం చక్కగా వెలుగు బ్రహ్మాండంగా వచ్చాడు వెలుగుని. సాయంత్రానికి అదృశ్యమైపోయాడు. పగలు వెళ్ళిపోయింది. చీకట్లోకి వచ్చాం. అది పగలు చీకటి. సృష్టి స్థితి, మన్వంతర స్థితి, ఇటు ప్రళయ స్థితి. చీకటి ప్రళయ స్థితి. ఇప్పుడు ఈ రాత్రి నుంచి మరలా పగలు ఎలాగొస్తుంది మనకి? ఫస్ట్ బోరన్ ఎప్పటికప్పుడు ఆయన పుట్టితేనే, ఆయన ఉదయిస్తేనే మనకు వెలుగు, లేకపోతే లేదు కదా. ఫస్ట్ బోర్న్ ఆయన మన వరకు చూసుకుంటే ఫస్ట్ బోర్న్ ఎవరు? అంతవరకు ప్రళయ స్థితిలో ఉన్నాం మనం. రాత్రి అంతా ప్రళయ స్థితి, మనకేం తెలియదు. మొట్టమొదటిగా ఆయన ఉదయించాడు, పుట్టాడు. పుట్టేటప్పటికల్లా అప్పుడు మిగతాదంతా నెమ్మదిగా క్రమక్రమంగా కొంచెం కొంచెంగా కనిపిస్తుందల్లా స్పష్టంగా కనిపిస్తూ మిట్ట మధ్యాహ్నానికి అన్ని పూర్తిగా వచ్చినాయనే ఎలాగైతే ఉందో అట్లా ఈ సృష్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అన్నట్టుగా ఒక్కొక్కటి బయటపడుతోంది. ఇప్పుడు మన సంగమేశ్వరాలయం ఉంది. మనకి శ్రీశైలం రిజర్వాయర్ ఫుల్గా ఉంటే వర్షాకాలం వర్షపు నీరు బాగా వచ్చేసి ఫ్లడ్ వాటర్స్ వచ్చి నిండుగా ఉంటుంది రిజర్వాయర్. సంగమేశ్వరాలయం అదృశ్యం అయిపోతుంది, మనకి కనపడదు. ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి మనకేంటి ప్రళయ స్థితి. ఇక వేసవకాలం వచ్చే కొంది క్రమక్రమంగా నీళ్లు తగ్గుతాయి. వచ్చే నీళ్లు రావు కాబట్టి, ఇక్కడి నుంచి బయటకు పంపే నీళ్లు ఉంటాయి కాబట్టి, కాలువలకి పంపాల్సిన నీళ్లు ఉంటాయి కాబట్టి ఇక క్రమక్రమంగా ఆ యొక్క ఎత్తు తగ్గుతూ ఆ రిజర్వాయర్ యొక్క ఎత్తు తగ్గుతూ క్రమక్రమంగా నీళ్లు తగ్గిపోతాయి. ఎప్పుడైతే నీళ్లు తగ్గిపోయినాయో ఆ సంగమేశ్వరాలయం స్పష్టంగా కనిపిస్తుంటుంది మనకి. అది సృష్టి. ఆ విధంగా సృష్టి అంతా ప్రళయం అంటే మునిగిపోవటం, మొత్తంగా కలిసిపోయి ఒక ముద్దగా అయిపోవటం. మళ్ళా సృష్టి స్థితి అయ్యేటప్పటికల్లా క్రమక్రమంగా కొంచెం కొంచెంగా అది గోచరం అవటం. ఆలయం ఒక్కసారిగా కనపడదు మనకి. అది ఒక నెల రోజులు తీసుకుంటుంది. కొద్దిగా ఆ పైన ధ్వజస్తంభం అది కనిపిస్తుంది. అట్లా కొంచెం కొంచెం అలా కనిపిస్తూ ఒక నెల రోజులకి పూర్తిగా మనం దాని దగ్గరికి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి మనం ఆ స్వామిని దర్శించుకోవడానికి వీలుగా కంప్లీట్‌గా మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అట్లాగే ఈ సృష్టి కూడా ప్రళయం నుంచి ఇట్లాగ రావటం. అప్పుడు ఫస్ట్ బోరన్ ద ఫస్ట్ బోరన్
however, was only the aggregate of the host of the builders, the first constructive forces. ఇదంతా చేయాలంటే దానికి సంబంధించి కనపడేటట్టు చేయాలి. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అంటే ఎట్లా దానికి సంబంధించి ఎంతో మంది పనిచేస్తే గాని అప్పుడు సూర్యుడు అలా నెమ్మదిగా మనకు కనపడేటట్టుగా ఉదయించడం జరుగుతుంది. వాళ్ళంతా ఎవరు? ద హోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. ఈ సృష్టి అంతా ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళిన దాన్ని మరలా బయటికి వ్యక్తమయ్యేటట్టుగా చేసేవాళ్ళు వీళ్ళందరూ. హోస్ట్ అంటే అతిథులను స్వీకరించే వ్యక్తి, విందు పెట్టువాడు. ఏ పర్సన్ హూ రిసీవ్స్ ఆర్ ఎంటర్టైన్స్ అదర్ పీపుల్ యాజ్ గెస్ట్స్. వీళ్ళేంటి? హోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. వాజ్ ఓన్లీ ద ఫస్ట్ బోర్న్. దిస్ ఫస్ట్ బోర్న్ ఎవరు? వాళ్ళందరినీ ఆహ్వానించి ఎవరెవరైతే పనులు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ముందు విందు భోజనం పెట్టి వాళ్ళతో పనులు మొదలు పెట్టించడం అన్నమాట. ఇక ఫస్ట్ బోర్న్ ఏం చేశాడు ఈయన? దిస్ ఫస్ట్ బోర్న్ అంటే ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుగు కేయాస్ అండ్ ప్రైమార్డియల్ లైట్ వాళ్ళిద్దరి నుంచి అది జన్మించి ద ఫస్ట్ బోర్న్ హవెవర్ వాజ్ ఓన్లీ ద అగ్రిగేట్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. ఇక రాబోయే మిగతా మొత్తం వ్యక్తం అవటానికి వీలుగా ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో పరిపాలక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళందరూ, ఆ నిర్మాణకర్తలందరూ ఎవరైతే ఉన్నారో నిర్మాణానికి సంబంధించిన వాళ్ళు, పని వాళ్ళు, రకరకాల పని వాళ్ళు, వాళ్ళందరినీ అగ్రిగేట్ ఆఫ్ ద హోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్. ఈయన ఆతిథ్యం ఇచ్చినట్టుగా అనమాట. ఫస్ట్ బోర్న్ ఎవరు అంటే వీళ్ళందరూ కలిసి అట్లా చేశారు అని. ద ఫస్ట్ కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్, మొదటి అంచెగా, మొదటి అంటే అంచెలంచెలుగా ఉన్నాయి. ఒక్కసారిగా జరిగేది కాదు ఇది, అంచెలంచెలుగా అట్లా మొట్టమొదటిగా జరిగేది. ఫస్ట్ కన్స్ట్రక్టివ్ ఫోర్సెస్, ప్రథమంగా నిర్మాణం చేసే శక్తులు, ప్రథమ నిర్మాణ శక్తులు. who are called in ancient cosmogonies the ancients. అంటే ప్రాచీన ఈ విశ్వానికి సంబంధించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో కాస్మోగనీస్, విశ్వావిర్భావ శాస్త్రం, దాని ప్రకారము వీళ్ళని ఏమంటున్నారంటే ద ఏన్షియంట్స్ అన్న పేరు పిలిపెట్టారు వాళ్ళు. ఏన్షియంట్స్ అంటే అంతకన్నా ముందు ఉన్న వాళ్ళు వీళ్ళు. ఇప్పటికిప్పుడు రావట్లేదు వీళ్ళు. ఇప్పుడు మనం బిల్డింగ్ అక్కడ అసలు ఏమీ లేదు, నిర్మాణం ఊరే ఖాళీ స్థలం ఉంది అక్కడ. మరి అంతకుముందు వాళ్ళు ఎవరో ఉంటేనే కదా అక్కడికి వచ్చి, అంతకుముందు ఉన్నవాళ్ళు, ఆ పనులు తెలిసిన వాళ్ళు, అనేక కట్టడాలు కట్టిన వాళ్ళు, ఆ పనులు వచ్చిన వాళ్ళు కదా అక్కడికి వచ్చి బిల్డర్స్, ఆయన దగ్గర పనిచేసే పని వాళ్ళు, బిల్డర్ దగ్గర పనిచేసే పని వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి అప్పుడు ఇల్లు కట్టడం మొదలు పెట్టారు కదా. అట్లా ఈ సృష్టి ఇలాగ బయటకు వ్యక్తం అవటం, ఈ సృష్టి ప్రారంభం ఎలాగొచ్చింది? అంతకుముందు సృష్టిలో ఉన్నవాడు, అంటే ఈ ప్రళయ స్థితికి ముందు సృష్టి నడిచింది కదా, ఆ సృష్టికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి, అందుకని ఏన్షియంట్స్ అనే పదం వాడారు. అత్యంత ప్రాచీనులు. బోర్న్ ఆఫ్ ద డీప్ ఆర్ కేయాస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ దాకున్నారు? ఇప్పుడు దాకా ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? ఈ ఆకాశం, ఈ శూన్యంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అండ్ ద ఫస్ట్ పాయింట్, దాన్ని మనం ఫస్ట్ పాయింట్, మొట్టమొదటగా అంటే ప్రారంభం. అది ఎందుకు ప్రారంభం అన్నామంటే అంతకు ముందు వరకు ప్రళయ స్థితి, అంతకు ముందు వరకు
అక్కడి నుంచి సృష్టి స్థితి. అది మొట్టమొదటి పాయింట్ అక్కడ. అక్కడ ప్రారంభమైంది. సృష్టి స్థితిలోకి ప్రారంభము అన్నది ఫస్ట్ పాయింట్. మనకి ఆ నీరు తీసేటప్పటికల్లా ఆ ధ్వజస్తంభానికి సంబంధించి ఆ పైన శిఖరాగ్రంలో ఉన్నటువంటి చిన్నది కనిపించింది మనకి. అది ఫస్ట్ పాయింట్. He is the tetragrammaton, so called, at the head of the 7 lower Sephiroth. దీనికి సంబంధించి మనం రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.